శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది అతిథి సత్కారం అనే కథ. ఇది చాలా పాత కథ. అడవిలో పిట్టలు పట్టి వాటిని అమ్మి పొట్టపోసుకునే ఒక మనిషి ఉండేవాడు. అతను వెదురు కర్రకు బంక పూసి చెట్టు మీద ఉన్న పిట్టలను పట్టేవాడు. చలికాలంలో ఒక రోజున అతను పిట్టలు పట్టడానికి అడవికని వెళ్ళాడు. ఒక్క పక్షి కూడా దొరకలేదు. పాపం అతను అడవంతా గాలించాడు. పొద్దుగూకింది. అడవిలో చాలా దూరం వచ్చినందువల్ల అతను ఆ పూట అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. చీకటి పడిపోయింది. ఆ రాత్రి ఓ చెట్టు కింద ఉండాలని అనుకున్నాడు. ఆ రోజున వడగళ్లవాన కురిసింది. చలి గడగడా వణికిస్తోంది. పిట్టలు పట్టేవాడి దగ్గర కప్పుకోవడానికి ఎలాంటి బట్టలు కూడా లేవు. రాత్రి అడవిలో ఉండాల్సి వస్తుందని అతను ఏమన్నా కలగన్నాడా? గాలి రివ్వురివ్వమని వీస్తోంది. అతను చలికి గడగడా వణుకుతున్నాడు. పాపం అతను చెట్టు కింద కూర్చున్నాడు కదా. ఆ చెట్టు కింద పావురాల జంట గూడు కట్టుకుని కాపురం చేస్తూ ఉంది. పిట్టలు పట్టేవాడి అవస్థను చూసి మగ పావురం ఆడపావురంతో ఇలా అంది, ఈ మనిషి మనకు శత్రువు నిజమే, కానీ ఈరోజు మనకు అతిథిగా వచ్చాడు. అతిథి దేవుడితో సమానం. అతన్ని ఆదరించడం మన బాధ్యత. చలి మరింత ఎక్కువవుతోంది. అతను రాత్రంతా ఇలానే ఉంటే చలిబాధకు తట్టుకోలేక చనిపోవడం ఖాయం. అతను చనిపోతే ఆ పాపం మనకు అంటుకుంటుంది. మనం ఇప్పుడు అతన్ని చలి నుంచి కాపాడాలి. పావురాలు తమ కష్టపడి కట్టుకున్న గూటిని కిందకి పడేశాయి. చిన్న చిన్న కట్టెపుల్లల్ని తమ ముక్కులతో కరుచుకొని వచ్చి కిందకి పడేశాయి. కొంచెం సేపైన తర్వాత ఆడపావురం ఎగిరిపోయి ఎక్కడి నుంచో మండుతున్న చిన్న కొరివి తెచ్చి ఆ కట్టెపుల్లల మీద పడేసింది. కట్టెపుల్లలు రగులుకుని మండసాగాయి. పిట్టలు పట్టేవాడు మరిన్ని పుల్లలు ఎండుకట్టెలు పోగు చేసి మంటలో వేశాడు. అతను చలి నుంచి బయటపడ్డాడు. పిట్టలు పట్టేవాడికి బాగా ఆకలేసింది. అతను మంట వెలుగులో ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అని అటు ఇటు చూశాడు. అతను ఆకలితో అల్లాడిపోతున్నాడు. ఇదంతా చూసిన ఆడపావురం మగపావురంతో ఇలా అంది, అతిథి సాక్షాత్తు భగవంతుని స్వరూపం. ఇంటికి వచ్చిన అతిథుల ఆకలి దప్పలు తీర్చకపోతే వాళ్లకు పాపం వస్తుంది. ఇతను ఈ రోజున మన అతిథి. పాపం ఆకలితో బాధపడుతున్నాడు. ఇతని ఆకలి తీర్చడానికి మన వద్ద ఏముంది? నేను మండుతున్న నిప్పుల్లో దూకుతాను. అప్పుడు అతను నా మాంసం తిని తన ఆకలి తీర్చుకుంటాడు అని చెప్పింది ఆ పావురం. ఆ మాటలు అన్న తర్వాత ఆడపావురం చెట్టు మీద నుంచి గభాల నిప్పుల్లో దూకేసింది. అప్పుడు మగపావురం తనలో తాను ఇలా అనుకుంది, ఈ కొద్దిపాటి మాంసంతో అతిథి ఆకలి ఎలా తీరుతుంది? నేను కూడా మంటల్లో పడిన మాంసాన్ని తినికిస్తాను అని అనుకున్నాడు. మరుక్షణమే ఆ మంటల్లోకి తను కూడా దూకేశాడు. ఆకాశంలో దుందుబులు మోగాయి. పూలవాన కురిసింది. దేవ విమానం పైనుంచి కిందకి దిగింది. 2 పావురాలు దేవతల వేషాల్లో దివ్యలోకాలకు వెళ్ళిపోయారు. గొప్ప గొప్ప యజ్ఞాలు చేసే చక్రవర్తులు, కఠోర తపస్సు చేసే మహర్షులకు కానీ ఆ భాగ్యం కలగదు. అతిథి సేవ ద్వారా ఆ 2 పిట్టలు స్వర్గాన్ని చేరుకున్నాయి. అందుకే అంటారు అతిథి దేవో భవ అని. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.